హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటంటే రెంటింట్లో ఉంటే ఓనర్ టార్చర్ ఎట్లుంటుంది. హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. ఏమైందే ఏమో అంతా గట్లున్నావు. పోయి ముఖం కడుక్కొని రాపోయే. అయ్యింది అయిపోయింది. చెయ్యని దొంగతనం అయితే మీద పడ్డది. ఇక రేపు పంచాదే కదా, ఆ పటేలు ఏం మాట్లాడతాడో చూద్దాం తి. ఏమోనయ్యా, అంతా ఎట్లనో ఉంది. మరి రేపు పంచాయతీలా ఆ ఫోన్ల పైసలు కూర్చొని మాట్లాడదామనే. మన దగ్గరనేమో ఒక్క రూపాయి కూడా లేకపాయే. ఆ పైసలు ఏడికించి తెచ్చి కడదాము, ఎట్లా మరి ఏంది? మాట్లాడుడు రేపు కదా, రేపు మాట్లాడినాక చూద్దాం తి. గిప్పటి నుంచి ఎందుకు గా చిన్న విషయానికి నువ్వు సప్పుడు అంటుండు. పోయి ముఖం కాళ్ళు కడుక్కొని ఇంత అన్నం కూర వండుకొని తినిపో. నిన్న ఎటు తిరిగినవో ఏందో. నేను గట్లా పొలం దిక్కు పోయి వస్తా. నువ్వు ఎటు పోకు, దొంగని పట్టుకరానికి కూడా ఎటన్నా పోయావు. మళ్ళా ఎటు పోకు, సప్పుడు గంట తిని ఇంట్లోనే ఉండు. నేను గట్లా పొలం దిక్కు చూసి వస్తా. ఏందో ఏమోనమ్మా, నేను చెయ్యని దొంగతనము నా మీద పడ్డది. 3 రోజులు టైం ఉంది అనుకుంటే ఏముంది, నిన్న గడిచిపాయే. ఇవాళ ఒకటే రోజు, రేపు తెల్లారంగా ఇక ఫోన్ల గురించి పంచాది ఉండనే ఉండే. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవాయే. ఎట్లా వేయాలి ఏంది? ఆ పట్టేలేమో దొంగనన్న పట్టుకరా, లేకపోతే ఫోన్లు పైసలు కూర్చొని మాట్లాడదామనే. ఆ దొంగోడు దొరకకపోయే. ఇక ఇప్పుడు ఫోన్ల పైసలు ఎంత మాట్లాడతారో మరేమో. మా దగ్గరనేమో పైసలే లేవాయే. ఏడికించి కడతాము ఏంది? నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏదో ఒకటి ఆలోచించాలి. ఇట్లా అయితే కాదుగా. అమ్మ, నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు వచ్చిన ఆలోచన కరెక్టే. నాకు ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన ప్రకారమే వేస్తేగా. అమ్మ, బట్టలైతే బ్యాగ్లా చదువుకున్నా. పంచాది రేపే నాయే. నేను ఇంట్లోనే ఉన్నాను అనుకో, ఎట్లయినా నన్ను పిలిపించి అడుగుతారు, దొంగని దొరకబట్టుకొచ్చినవా లేకపోతే ఫోన్లకు పైసలు కడతావా అని అడుగుతారు. ఎట్లయినా దొంగని దేవుళ్ళని పోతే దొంగోడు దొరకకపోయే. అయిపోయే పైసలన్నా కడదాం, ఫోన్ల కంటే పైసలు ఏడున్నాయి, పైసలే లేవాయి నా దగ్గర. నేను అట్లట్లా చుట్టాల పన ఓ వారం 10 రోజులు తిరిగి వస్తా. నేను తిరిగి వచ్చేసరికి అందరూ మర్చిపోతారు. ఇక ఈ విషయము పాత పడిపోతుంది. పెంక ఉడుకు మీద ఉన్నంత కాక చల్లారితే ఉండదు అంటారు కదా. ఇది కూడా గంతే. రేపు ఉన్నంత కాక 10-15 రోజుల తర్వాత ఉండదు. ఇక నేను బయలుదేరుతా. ఈ మీరాబాయి సల్లగుండా. ఈ మీరాబాయి ఏవటికే నాకు ఇన్ని కష్టాలు. ఇది బయట లేదుగా, దబ్బదబ్బా పోతా. చూసిందనుకో మళ్ళా ఏమన్నా వేస్తుంది ఇది. అగో, ఈ ఓనరు ఎటో పోతుంది. గంత పెద్ద బ్యాగ్లో బట్టలు పెట్టుకుందా, ఏం పెట్టుకుంది మరి? ఎటు పోతుంది? పంచాది రేపేనాయే. రేపు పంచాది పెట్టుకొని ఈమె ఎటు పోతుండొచ్చు మరి? రేపు పంచాయతీ ఉంది కదా, ఎట్లయినా పంచాయతీ కాడికి పిలిపిస్తారు. ఫోన్లు ఎత్తుకపోయింది కదా, ఫోన్లకు దండి చేస్తారు. అందుకే ఇక పరారైతున్నట్టుంది ఎటో గాని. పాపం ఆమె ఫోన్లు లేవని ఎంత బాధపడ్డది. కిరాయికున్నామే డబ్బున పోయి ఆమెకు చెప్పనన్నా చెప్తా. ఓ అమ్మా, ఉన్నవా ఉన్నవా అమ్మా? బయటికి రా డబ్బున. ఏంటిది? మీ ఓనరు మీ ఇంట్లో ఫోన్లు ఎత్తుకపోయాయి కదా, పంచాయతీ మాట్లాడుకుర్రా మరి మీరే? మాట్లాడుకోలే. రేపు కదా గా పటేలు, రేపు మాట్లాడదామనే కదా. ఇక వాళ్ళు సప్పుడు ఏంది, నేను ఎందుకంటా రేపే మాట్లాడదామని సప్పుడు వెంటనే ఊకున్నా. మాట్లాడుకోలేదు. అయ్యా, పంచాది మాట్లాడలేదు. మరి రేపేనేమో పంచాది. మీ ఓనరు అవో ఇంటికి తాళం వేసింది. తాళం వేసి పెద్ద బ్యాగ్లో బట్టలు ఏమో పెట్టుకున్నట్టుంది. గట్టు నడుచుకుంటూ పోతుంది. మరి పంచాది రేపే నాయే. ఆమె ఎటో పోతే మరి ఎవరిని పిలిచి మాట్లాడతారు పంచాది? అందుకే నేను చూసి దెబ్బ బురుకొచ్చిన. మరి ఓనరు ఎటో పోతుంది మరి. అయ్యా, అవునా? ఓనరు ఎటో పోతున్నది బ్యాగ్ల బట్టలు పెట్టుకొని. ఎటు పోతుందమ్మా? ఏడ చూసినావు నువ్వు? మా ఇంటి పక్కకించి నడుచుకుంటూ పోతుంది. శైలనైతే పెద్ద బ్యాగ్ ఉంది. బ్యాగ్ నిండా బట్టలు పెట్టుకున్నట్టుంది. మరి ఏటో పోతున్నట్టుంది. ఓ అమ్మో, ఇంట్లోకించి ఫోన్లు ఎత్తుకుపోయింది. మళ్ళా దొంగదాని లెక్క బట్టలు చదువుకొని ఎటో పోతున్నది. ఫోన్లు లేక మాకు చిన్న బాధ అయితే లేదు. నా మొగనికి నేను ఫోన్ చేద్దామన్నా ఫోన్ లేదు, నా మొగన్ నాకు చేద్దామన్నా ఫోన్ లేదు. మాకు ఫోన్లు లేక చెయ్యి ఇరిగినట్టు అయింది. చిన్న బాధ అయితే లేదు. దొంగదాని లెక్క ఫోన్లు ఎత్తుకుపోయింది. మళ్ళీ బట్టలు చదువుకొని దొంగదాని లెక్క ఎటో పోతున్నది. నడు మీరా బైజరా పట్టుకుందాంపా, ఆమెను పట్టుకొని అడుగుదాంపా. ఓ అమ్మో, చూసినవా ఇంటికి ఎంత ముద్దుగా తాళం వేసుకొని పోయిందో. మరి రేపు పంచాలు పెట్టుకొని ఆమె బ్యాగ్లో బట్టలు పెట్టుకొని ఎటో ఊరికోతే రేపు ఎవరిని పిలిచి పంచాలు పెట్టాలనుకుంటుంది ఏంది గిట్లనా? ఓ అమ్మో, చూసిరా ఇంటికి ఎంత బందోబస్తుగా తాళం వేసుకొని పోయిందో. మా పోరానికి కుక్క కరిచినప్పుడు మేము పోరాన్ని దావకానికి ఎత్తుకొని పోయినప్పుడు మా ఇంటికి కూడా గసంటి తాళము వేసుకొని పోతే మా ఇంట్లో దొంగలు వడకనే పోదురమ్మా.
ఇంటికి తాళం వేద్దామంటే మా దగ్గర తాళం లేక కాదమ్మా, వేద్దుము కానీ ఇంట్లో మా అత్తమ్మ ఉంది. ఇక ఇంట్లో మా అత్తమ్మని పెట్టి బయటకించి తాళము ఎట్లేస్తామమ్మా. అందుకే తాళం వేయకుండా తెరబెట్టి పోయినాము దావకనకు. ఆయనతో దొంగోడు వచ్చిండు, ఇంట్లో జొర్రిండు. ఇల్లు తెరబెట్టి ఉన్నప్పుడు ఇంట్లో దొంగోడు జొర్రాడా అమ్మ, మా జొరుతాడు. మీరాబాయి ఎట్కెంచి పోయింది ఓనరు, మీ ఇంటి దిక్కెంచా? అవును, మా ఇంటి పక్కకించి నడుచుకుంటూ పోయింది బ్యాగ్ పట్టుకొని. నేను డబ్బు నుడుకొచ్చిన నీకు చెప్దామని. అవునా, ఆమె బస్ స్టాప్ కు పోయే వరకు నేను పోయి ఆమెను ఆపుతా. నువ్వు పోయి ఇక పేటలకు ఎప్పుకో మీరాబాయి జరా నీకు దండం పెడతా గానీ. ఫోన్లు లేక మాకు బాధ అవుతుంది, కొనుక్కుందామంటే పైసలు కూడా లేవు. రేపు పంచాయతీ ఉండే మాట్లాడేది పెట్టుకొని గిట్లా దొంగతనంగా పోతే ఎట్లా అన్నట్టు నేను పోయి ఆమెను ఆపుతా. నువ్వు పోయి ఇక పటేల్కి చెప్పిరాపు మీరాబాయి జర పుణ్యం ఉంటదమ్మా నీకు. అయ్యో గట్లెందుకంటున్నావు తీయమ్మ, నేను పోయి మా చెప్తా. నువ్వు ఊరుకు పోయి ఆమెను ఆపో. ఆయన బస్ ఎక్కి ఏటన్నా తుర్రుమంటది. ఆగో చూసిరా ఎంత ముద్దుగా నడుచుకుంటూ పోతుందో రేపు పంచాలు పెట్టుకొని. ఓ అమ్మా ఆగమ్మా, ఏడుకోతున్నావేమో బ్యాగ్ వేసుకొని రయ్య ఉరకబడుతుంది. ఆగో యువతిది వెనక నిలబడి ఆగమ్మా ఏమో బ్యాగ్ వేసుకొని రయ్య ఉరుకుతున్నావు అంటుంది. అమ్మో పక్కకు కిరాయికున్నదా, గిది ఎందుకు వచ్చింది? వచ్చి ఆగమ్మా అని నన్ను అంటుంది. దీనికి ఏం పుట్టింది? ఏడిపోతున్నావమ్మా, ఏమో పెద్ద బ్యాగ్ నిండా ఏమో పెట్టుకొని పోతున్నావు. ఏడిపోతున్నావు మరి? ఏంది నీకు అవసరమా నేను ఏడిపోతే? ఏమో వెనక నిలబడొచ్చి ఆగమ్మా అని ఏడిపోతున్నావు అని అడుగుతున్నావు. నేను ఏడికన్నా పోతా, నా ఇష్టము, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వెవరు నన్ను అడగనీకి? అవునమ్మా, నువ్వు ఎటన్నావో, ఢిల్లీకేవో ముంబైకేవో, నాకేం అవసరం, నేను ఎందుకు అడుగుదును? నేను ఏం అడగకపోదు కానీ నువ్వు నా ఫోన్లు ఎత్తుకపోయినావు కదా. ఫోన్లు ఎత్తుకపోయిన పంచాది రేపు ఉందని పటేలు చెప్పనే చెప్పే. రేపు పంచాది పెట్టుకొని ఇవాళేమో బిస్సరు కట్టిన పెట్టు, అందుకే అడుగుతున్నా. లేకపోతే నాకేం అవసరం, చెప్పు ఎటు పోతున్నావో? చెప్పులు లేదు గిప్పు లేదు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓ అమ్మా ఆగమ్మా, ఏమో ఆగమంటే కూడా చెవులు వినిపోయినట్టు అట్లనే పోతూనే ఉన్నావు. ఆగో పటేల్ నువ్వు తోలుకొని వచ్చిన పటేల్కు చెప్పు, పటేలే చెప్తాడు. మనం చెప్తే ఆమె వినదు, ఇన రకం కాదు. ఆగో చూసినావు పటేలా, రేపు పంచాలు పెట్టుకొని బ్యాగ్ చదువుకొని ఎట్లా పోతుందో. నేను ఆగమంటే కూడా ఆగుతలేదు. నువ్వన్నా చెప్పు పటేలా మరి. ఏందమ్మా ఏడికోతున్నావు నువ్వు? ఆగో ఈ పటేల్ వచ్చిండేంది గీడికి? ఏడికోతున్నావమ్మా నువ్వు? ఏడికోతలేని పటేలా, రేపు మా కాకయ్య కొడుకుది పెళ్ళుంది, అందుకే పోతున్నా ఇక. ఆహా పెళ్లికి పోతున్నావా? అయితే పెళ్లి రేపు కదమ్మా, నువ్వు ఈ రోజు ఎందుకు పోతున్నావు? రేపు అదేందో మాట్లాడదామని అనుకున్నాం కదా, మరి నువ్వు ఎట్లా పోతున్నావు? ఉంటే అయిపోతుండే కదా, అది ఏదో మాట్లాడేసుకుంటే అయిపోతుంది కదా. ఊకే ఎందుకమ్మా వాళ్ళతో అనిపించుకున్నాడు వీళ్ళతో అనిపించుకున్నాడు, అవసరమా నీకు? అట్లేం లేదు పటేలా, ఇక మా కాకయ్య కొడుకుదే కదా, ఇక పెళ్లి పిల్లగాని చేసుడు అట్టుంటది కదా అని ఇక పోతున్నా. ఇక వచ్చినాక మాట్లాడితే అయితే ఏడిపోయేది ఉందని అనుకున్నా పటేలా, గంతే. పెళ్లి రేపు అంటున్నావు కదమ్మా, ఇదేందో ఓడిస కొట్టుకుంటే పెళ్లి కాడికి పోయినా నీకు నిమ్మలం ఉంటుంది. ఇక ఇట్లా పోయినా కానీ అట్లా పోయింది ఇట్లా పోయింది అని అంటుర్రు. ఎందుకమ్మా ఇదంతా నీకు? ఇదేందో మాట్లాడుకొని సపరేట్ ఓడిస కొట్టుకో, అయిపోతుంది. ఇక మాట్లాడేది ఏంటి పటేలా, నేను దొంగతనం చేయకున్నా, దొంగతనం అయితే నా మీద పడ్డది. ఓ బదలాం అయితే ఎత్తుకున్నా, ఫోన్లు నేనైతే ఎత్తుకరాలే పటేలా. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? ఫోన్లు నేనైతే ఎత్తుకోవాలి పటేలా అని చెప్తున్నావు. మరి ఫోన్లు నువ్వు ఎత్తుకోకపోతే ఎవరు ఎత్తుకోపోతారు? నేను లేనప్పుడు నా ఇంట్లో జొర్రింది నువ్వే కదా. ఎట్కించి వచ్చింది దొంగోడు అని నేర్చుకున్నావు. మరి పోతీగా దొంగని పట్టుకరాకపోతేవేంది నిన్న? ఒక ఏం మాట్లాడతావమ్మా? మాటలు చల్ల ఉండ మాటలు. ఫస్ట్ నా ఇంట్లోకి కాల్ చేయి. నువ్వు నా ఇంట్లో ఉండేదే లేదు, కాల్ చేసి మాట్లాడు. నీ ఇంట్లో ఉండాలని నాకేం సోకలేదు. నీ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, నీ ఇంట్లో ఉంటాను కూడా నేనేం అంటలేను. ఫస్ట్ నా ఫోన్లు నాకు పడే, ఫోన్లు ఇప్పుడు పడేస్తే ఇప్పుడు కాల్ చేస్తా. నువ్వు ఊకున్న కొద్ది బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఖాళీ చేయాలి. ఇప్పుడు నువ్వు కాల్ చేయకపోయినా ఇంకో సామాన్లు తీసి బయట పడేస్తా. ఆగురమ్మా ఆగురి, ఏం తిట్టుకుంటురు? నేను ఈడొక మనిషిని ఉన్నా కదా, మీరే తిట్టుకుంటే నేనెందుకు? ఇక ఆగురి మీరు జరా. ఇదంతా కాదమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం మరి? నువ్వు వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయిన మాట నిజమా కాదా? నేను వాళ్ళ ఇంట్లోకి పోయిన మాట నిజమే పటేలా, కానీ ఫోన్లు అయితే ఎత్తుకరాలే పటేలా. నేను దొంగోడు వచ్చిండు, దొంగోడు ఎత్తుకపోయిండు. అమ్మా నువ్వు చెప్పేది నేనే కాదు, ఎవ్వరు నమ్మేటట్టు లేదు. నువ్వే ఒకసారి ఆలోచన చేసుకో, నువ్వు చెప్పేది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుందేమో. ఏం చేయాలి పటేలా? నా గాచారము అట్లుంది, నా గాచారం చల్లగుండా ఏం చేసేటట్టు లేదు. గాచారం కాదమ్మా. ఇప్పుడు చెప్పు మరి నువ్వే. ఇప్పుడు ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోయినావు అంటే నీ దగ్గర సమాధానమే లేదు. సరే పోయినవు, మరి నీ కళ్ళ ముందే దొంగోడు ఫోన్లు ఎత్తుకపోతుంటే దొంగ అని అరవాలి కదా. నువ్వు ఎందుకు అరవకుండా సప్పుడు అంటున్నావు అంటే సమాధానం లేదు. సరే ఆ దొంగను నువ్వు తప్ప ఎవరన్నా చూసిరా అంటే ఎవ్వరు చూడలేదు, నేను ఒక్కదాన్నే చూసినా అనబడుతుంది. సరే అవన్నీ పోని, మరి ఆ దొంగ ఎవరో పట్టుకొస్తావా? టైం ఇస్తే దొరకలేదు అనబడుతుంది. చెప్పమ్మా మరి ఇప్పుడు ఏం చేద్దాము, నువ్వే చెప్పు. ఇక నేను చెప్పేది ఏం లేదు పటేలా, నా గాచారం మంచిగా లేదు. ఏదో శనొచ్చి నా నెత్తి మీద కూర్చున్నట్టుంది. ఇక నువ్వే చెప్పు పటేలా, నువ్వు ఎట్లా చెప్తే గట్లనే ఏంటా, ఇంకేం చేస్తా? అమ్మ నీ ఫోన్లు 2 దొంగతనమైనాయని నువ్వు అంటున్నావు కదా, మరి ఆ ఫోన్లు ఏం ఫోన్లు? వీటి రేట్ ఎంత?
పటేల రెండు టచ్ ఫోన్లే, ఒక ఫోన్ ఏమో 40,000, ఒక ఫోన్ ఏమో 30,000. రెండు ఫోన్లు ఒకటేసారి కొనుక్కున్నాము, మా ఆయన కోటి నా కోటని. ఓ అమ్మో, ఏంది ఒక ఫోను 40,000, ఒక ఫోను 30,000? చెప్పు, నీదేం పోయింది? పుణ్యానికి వచ్చిన పైసలేనాయే, ఇప్పుడు కట్టేది నేనే కదా, ఇంకా ₹1,00,000 కూడా అని అంటావు అను. అమ్మ, ఒక ఫోను 40,000, ఒక ఫోను 30,000 అని చెప్తున్నావు కదా. నువ్వు నోటితోని చెప్తే ఎవరు నమ్మరు, సాక్ష్యం కావాలి కదా. మరి ఆ ఫోన్లు కొన్నప్పుడు బిల్లులు ఉంటాయి కదా, అవేమన్నా ఉన్నాయా? చూపిస్తే ఎంతో కొంత మాట్లాడి సెటిల్ చేసేద్దాం. మేము ఫోన్లు కొన్నప్పుడు బిల్లులు, ఫోన్ల డబ్బాలు కూడా ఉన్నాయి పటేలా, ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో ఉన్నాయా? సరే తీరి, ఈ రోడ్డు మీద ఏం మాట్లాడతామమ్మా, పర్రి ఇంటికి పోయి అట్లనే అవి చూసి ఏదో ఒకటి మాట్లాడేద్దాం. పర్రిగా ఇంటికి నడువురి. ఇగో పటేలా, ఫోన్లో డబ్బాలు కూడా ఉన్నాయి, వీటి మీద రేటు కూడా ఉన్నాయి, చూడుర్రి. ఓకే. ఆమె చెప్పింది నిజమేనమ్మా, ఫోన్ల రేటు అంతే ఉంది. వాళ్ళు కొనుక్కొని కూడా 5-6 నెలలే అవుతున్నట్టుంది, గంతే. ఇప్పుడు నేనేం చేయాలి పటేలా మరి? అమ్మా, ఇప్పుడు మనము ఏదైనా వస్తువును షాప్లో కొనుక్కొని దాన్ని వాడినామనుకో, అది సెకండ్ హ్యాండ్ కిందనే లెక్క చేస్తారు కదా, నీకు కూడా తెలుసు కదా. అవును పటేలా, సెకండ్ హ్యాండే అంటాము. ఇప్పుడు అట్లనే మీ ఫోన్లు కూడా అంతేనమ్మా. మీరు కొనుక్కున్నప్పుడు ఎంత రేట్ అని ఉండని, ఇప్పుడు మీరు వాడారు కాబట్టి సెకండ్ హ్యాండ్ అన్నట్టే కదా. కాబట్టి మీ ఫోన్లో రేటు ఎంత ఉందో అందులో సగం చేద్దాము. ఇంకా తప్పు ఎవరిదో ఒప్పు ఎవరిదో అంతా దేవునికే తెలుసమ్మా. తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది నీకు ఓకేనా మరి? సరే తీ పటేలా, ఇంకా ఏం చేస్తుంది, నువ్వు ఎట్లా చెప్తే గట్లనే ఇంట. అమ్మ, వాళ్ళ 2 ఫోన్లు పోయినాయి కాబట్టి 2 ఫోన్ల ఖరీదు, ఒక ఫోన్ 40,000, ఒక ఫోన్ 30,000, 2 కలిపితే 70,000. అందులో సగము అంటే వాళ్ళు వాడారు కదా, ఇక సెకండ్ హ్యాండ్ కింద పరిగణించి ఇప్పుడు అలా సగం అంటే 35,000. నువ్వు 35,000 వాళ్ళకు ఇవ్వాలి. వాళ్ళు ఫోన్లే కొనుక్కొని ఏమన్నా వేసుకొని, నీకు అనవసరం. 35,000 ఇచ్చేసేయి. ఏంది పటేలా, 35,000 వాళ్ళకి అన్నా? ఓయమ్మో, శని పాడుగాను శని, 35,000 దెబ్బ. పటేలా, నా దగ్గరనైతే ₹1 లేవు, నువ్వేమో 35,000 వాళ్ళకి గట్టుమని అంటున్నావు. మరి నా దగ్గరనైతే పైసలు లేవు పటేలా, నేను ఏం చేయాలి? ఏందమ్మా పైసలు లేవంటున్నావు? ఇప్పటిదాకా ఏం మాట్లాడినావమ్మా? కాల్ చేయి, నా ఇంట్లోకి అంటివి, నా పైసలు నాకు పడే, ఇప్పుడు కాల్ చేస్తా, బాసనలు అన్నీ వేసుకొని పోతా, నీ ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా పైసలు నాకు ఇచ్చేసేయి, నేను పోతా, ఇప్పుడే ఖాళీ చేస్తాను నీ ఇంట్లోకించి. ఏయ్, కాల్ చేస్తా అనుడు కాదే, కాల్ చేసి చూపి, ఇప్పుడు కాల్ చేయి. నా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అంటే కాల్ చేస్తా అంటివి కదా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కాల్ చేయి. చెప్తే చెవులు వినిపిస్తలేవా అమ్మ నీకు? నేను కాల్ చేస్తానే చెప్తున్నా, నా పైసలు నాకు పడే, నా పైసలు నాకు పడేస్తే ఇప్పుడే ఆటో తెచ్చి సామాన్లన్నీ చదువుకొని వెళ్ళిపోతాను ఇంట్లోకించి, పైసలు ఇచ్చి మాట్లాడు. అమ్మా, అంతా అయిపోయినాక తిట్టుకోవడం ఎందుకు అనవసరంగా? ఆమె ఏం చెప్తుంది, ఆమె పైసలు అంటే ఆమెకి ఇచ్చేసేయి, ఖాళీ చేస్తా అంటుంది కదా. పటేలా, నా దగ్గర పైసలు లేవు, ₹1 కూడా లేవు పటేలా ఇప్పుడైతే. చూసినావా పటేలా, పైసలు ఏమంటేనేమో పైసలు ₹1 లేవంటుంది, నన్ను ఇంట్లోకించి కాల్ చేయమంటుంది. నా పైసలు నాకు ఇవ్వమని పటేలా, నేను ఎందుకుంటా? పైసలు ఇస్తే ఇప్పుడే ఖాళీ చేస్తా. కాదు పటేలా, ఇప్పుడు ఎవరైతే ఏముంది, పైసలు ఇస్తే కాల్ చేస్తాను అంటుంది కదా ఈమె, ఇప్పుడు ఆమె దగ్గర పైసలు లేవాయే, మరి ఏం చేస్తారు? ఇల్లు ఎట్లయినా నెల కిరాయి కడతారు కదా, అవే కిరాయి పైసలు పట్టుకొని ఎన్ని రోజుల మందము కిరాయి పైసలు అయితే తగులుతాయో అన్ని రోజులు ఉంచుకొని అప్పుడు కాల్ చేపిమని పటేలా. మరి పైసలు లేనప్పుడు ఏం చేస్తుంది ఆమెనా? పైసలు లేనిది కాల్ చేయమంటే ఈమె ఎట్లా చేస్తుంది? అట్లా వేయరు సప్పుడు గంట. అమ్మో, ఈ మీరాబాయి తక్కువది కాదు, నేను ఎట్లనన్నా వేసి దీన్ని ఇంట్లోకించి కాల్ చేపించి పైసలు తర్వాత టైం పెట్టని ఇస్తా, ఎట్లన్నా నన్ను నేననుకుంటే ఇది దానికి నాకే ముడిగట్టింది. ఇది తక్కువది కాదు ఈ మీరాబాయి, సల్లగుండా మీరాబాయి. అమ్మో, ఈ ఓనర్ ఏంది నన్ను మింగేటట్టే చూస్తుంది. నువ్వు ఏమంటావమ్మా? మరి ఆమె అనేది కూడా కరెక్టే కదా, నీ దగ్గర పైసలు లేవంటున్నావు కదా. ఇప్పుడు ఇవి 35,000 కదా, 35,000 మందం ఎన్ని రోజులు అయితే కిరాయి తగులుతుందో అన్ని రోజులు ఉంచుకొని అప్పుడు కాల్ చేయరు. మరి ఇద్దరు ఓకే అనుకుంటే ఓకే అనుకోరు. ఇక ఏం చేస్తా మరి, పైసలు చేతిలో లేనప్పుడు? ఇక దాన్ని కాల్ చేపించిన ఇల్లు ఉత్తనే ఉంటుందాయే, ఉత్తగుండి ఏం చేసేది ఉంది? ఇది ఇప్పుడు అప్పు లెక్కనేనాయే, అప్పన్నది ఏరుతుంది, ఏం చేసి పడేస్తా ఉంచుకుంటా. ఏం చేస్తా పటేలా, నా కర్మ మంచిగా లేదు, ఇప్పుడు ఇది కూడా నాకు అప్పు లెక్కనేనాయే, ఈ పైసలు తేరే వరకు ఉండుమను, ఏం చేస్తా? అగో పటేలా, నీ ముంగట మంచిగానే అంటుంది ఉండుమనని, నువ్వు పోయినాక నీళ్ళు అయిపోయినాయి, గిన్నెలు కడుక్కోవాలమ్మా, జర బోరే అని పోయింది అనుకో, అగో అప్పుడే అయిపోయినాయి నీళ్ళు, నేను 4 రోజులకోసారి వేస్తా బోరు అంటది. ఇక బట్టలు వినుకోవాలనుకున్నాం అనుకో పటేలా, ఇగో రోజు తానం చేస్తావా? రోజు ఏం తానమమ్మ, తానము దినం తప్పి దినం చేయాలి, వచ్చేది ఎండాకాలము, నేను 4 రోజులకోసారి వేస్తా అంటది. ఇక పోరడు జర్ర సప్పుడు చేసిందనుకో, మేము నవ్వుకున్నాం అనుకో, నవ్వుకున్నా కానీ అవి గట్ల నవ్వుతురేంది, మాకు నిద్రలు పడతలేవు తెల్లదాకా, మేము పండుకోన్నా వద్దా, ఒక చెవులో ఒకరు ముచ్చట చెప్పుకోనంట, ఒక చెవులో ఒకరు నవ్వుకోవాలంట పటేలా, గట్లున్నాయి ఈమె కథలు.
నాకు కూడా ఇంట్లో ఉండు ఇష్టమే లేదు పటేలా. ఏందంటే బలవంతంగా ఉంటున్నా. ఇక ఇంత జరిగినాక కూడా నేనెందుకుంటా? నా పైసలు నాకు ఇమ్మని పటేలా. నేను ఇయ్యాలనే కాల్ చేస్తా. ఆమె గట్లా అంటుందమ్మా, మరి నువ్వేమంటావు చెప్పు మరి. ఇప్పుడు నా దగ్గరనైతే ఒక్క రూపాయి కూడా లేవు ఇద్దామన్నా. అయిపోయేనన్నా మిత్తికి తెచ్చిద్దామన్నా కానీ అసలు ఆన్నే ఉంటుంది, మిత్తి పెరుగుతూనే ఉంటుంది. రెండు కలిపి తట్ట నిండుతాయి. మళ్ళా అప్పు ఎట్లా తెరపాలి? నేను ఏమన్నా కష్టం చేస్తున్నాను అప్పులు తెరపనీకి? ఏమన్నా పాడుగానిగా అప్పు తీరే వరకు ఉంచుకొని దీన్ని కాల్ చేపిస్తా. చెప్పమ్మా మరి నువ్వు ఏమంటున్నావు? ఆమె గట్లా అంటుంది. నా దగ్గరనైతే ఒక్క రూపాయి లేవు పటేలా. ఇక ఆమె పైసలు తీరేమన్నా కిరాయి ఉంచుకొని అంటారు కదా. ఏం చేస్తా? నాకు ఆచారం మంచిగా లేదు. ఉండు మను. ఇప్పుడు రూమ్ కిరాయి ఎంతమ్మా నీ రూము? నెలకు 6,000 పటేలా. ఇప్పుడు ఫోన్ల పైసలు 35,000 కదమ్మా. ఇక నీ రూమ్ కిరాయి నెలకు 6,000 అంటున్నావు కదా. 6 నెలలు ఉంచుకో. 6 నెలలు ఉంచుకుంటే వాళ్ళు ఒక 1,000 రూపాయలు ఇస్తారు, పోతారు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం కానీ అప్పటి వరకు నువ్వు ఆమెను ఏమనకు. సరేనా అమ్మా? ఏంది పటేలా? అలా నువ్వు 6 నెలలు ఉంచుకుంటే పోతున్నప్పుడు ఒక 1,000 రూపాయలు చీల పెట్టి పోతారు. ఇక అవి కూడా ఎందుకు? అమ్మా, నా పైసలు నాకు ఇస్తే నేను ఇప్పుడే కాల్ చేస్తానంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు. ఉండుమని అంటున్నావు కదా పటేల్ ముంగట. మళ్ళా పటేల్ పోయినాక నన్ను కానీ నా పోరాన్ని కానీ ఒక్క మాటన్నా మంచిగా ఉండదు చెప్తున్నా. ఇయ్యాలతోని అయిపోలేదు. నీకు నాకు 6 నెలలు ఉంది. నీకు నాకు ఇంకా 6 నెలలు నేను నీ ఇంట్లోనే ఉంటా. 6 నెలల వరకు నన్ను కానీ నా పోరాన్ని కానీ ఒక్క మాట అన్నా కానీ ఊకొను. నేను ముందే చెప్తున్నా నీకు. అమ్మా ఈ పంచాది ఇక ఆపేది. నువ్వు పైసలు లేవంటున్నావు కాబట్టి ఇక ఆమె ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఏమనకు, మంచిగా ఉండురి. ఆమె టైము 6 నెలలు ఉంది. 6 నెలల నాడు ఖాళీ చేపిస్తావా ఉంచుకుంటావా నీ ఇష్టం. కానీ 6 నెలల వరకు నువ్వు ఆమె తెరువుకు, ఆమె నీ తెరువు రాదు. ఒకవేళ మధ్యలో కూడా ఎప్పుడైనా పైసలు ఉంటే ఇచ్చేసి ఖాళీ చేపించుకో నీ ఇష్టం. అట్లా కూడా చెప్తున్నాం కదా. ఇక లేవు నా దగ్గర పైసలు అంటే 6 నెలలు ఉంచుకో. సరేనా అమ్మా? నేను పోతున్నా. ఏంటిదిరా కన్నయ్య? నడువు లోపలికి పోదాంపా. ఆడుకోరా కన్నయ్య, ఆడుకో. ఇగో ఈ స్తంభం నుంచి ఇటు సైడు మనదే. 6 నెలల వరకు ఆడుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో. ఏందో ఏమోనమ్మా, నాకు ఆచారమే మంచిగా లేదు. ఈ దరిద్ర పొలను 6 నెలలు ఉంచుకో అన్న. పైసలు ఉంటే ఇప్పుడే కాల్ చెప్పిద్దామంటే నా దగ్గరనేమో పైసలు లేవాయే. 6 నెలలు ఉంచుకో అన్న ఈ దరిద్ర పొలను. చూసిరుగా దోస్తులు వీడియో ఎట్లుంది? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి దోస్తులు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. అట్లనే వీడియోని లైక్ చేసుడు మర్చిపోకురి.